హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి న్యూ రెసిపీ అన్నం చపాతీ దేనిలోనికైనా సూపర్ టేస్టీగా ఉండే పులుపు కారం బ్యాలెన్స్గా ఉండే పుదీనా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పుదీనా పచ్చడి నల్లబడకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే చివరిలో ఒక టిప్ చెప్తానండి. వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనా అయితే తీసుకున్నానండి. ఆకులు మొత్తం తీసుకోవాలండి. చివరిలో ఉండే లేత కడలు కూడా తీసుకోవాలండి. పుదీనా లీవ్స్ని అంటే 2-3 టైం బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక స్టెయినర్లో వేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. అయితే చెప్తున్నానండి, పుదీనా లీవ్స్కు తడి అనేది లేకుండా ఉంటే తాజాగా కలర్ చేంజ్ కాక ఉంటుందండి. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చడి జస్ట్ 5 మినిట్స్లో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర అనేవి ఫ్రై అయిపోయండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయండి. వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు గ్రీన్ చిల్లీస్ అనేవి మీరు తీసుకునే పుదీనాను బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నేను మీడియం సైజు 2 టమాటోస్ కూడా తీసుకున్నానండి. మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఫ్రెండ్స్, పుదీనా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చడి అనేది నల్లబడకుండా ఉండాలంటే పుదీనా అనేది బాగా ఫ్రై చేసుకోకూడదండి. పుదీనా అనేది ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే టమాటోస్ ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అయిపోయాయండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అనేది ఎక్కువ వేసుకోకూడదండి. పులుపు కారం బ్యాలెన్స్గా ఉండాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని మనము ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర నువ్వులు ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న పుదీనా కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదండి. కొంచెం బరుకుగా పట్టుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక చిటికెడు టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అన్నం చపాతీ అన్ని టిఫిన్స్లోనికి చాలా బాగుంటుందండి. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.